కాంగ్రెస్ కాక మీద ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తోంది. క్రమశిక్షణ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తే పరిస్థితి చేజారే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం ఇకపై రూటు మార్చాలని నిర్ణయించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో ఉన్న సమయంలోనే గీత దాటుతున్న నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కొండ మురళి ఎపిసోడ్ తో పాటు ఇటీవల పార్టీని ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపైన టీపీసీసీ సీరియస్ అయింది. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై వెంటనే నివేదిక ఇవ్వాలని జడ్చర్లకు సంబంధించిన ఎమ్మెల్యే మీడియాలో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఆ రికార్డు తీసుకొని రమ్మని చెప్పారు. దాని మీద కూడా మీరు వివరాలు తెలుసుకోమని మనకు చెప్పడం జరిగింది. ఇది సోమవారం జరిగిన మీటింగ్లో ఏ రకంగా దాని మీద మాట్లాడాలనే దాని మీద మాట్లాడి పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జి నటరాజ్, మన మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వీరందరితో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. మరోవైపు టీపీసీసీ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూపులు కడితే భయపడతానని అనుకుంటున్నారా అని సీరియస్ అయ్యారు. ఇష్టారాధ్యంగా వ్యవహరించే నేతల్ని పట్టించుకోబోమన్నారు. ఖర్గే వ్యాఖ్యలు కూడా అనిరుద్ రెడ్డిని ఉద్దేశించినవే అన్న చర్చ జరుగుతోంది. గతంలో కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, ఆ సమావేశానికి అనిరుద్ రెడ్డి సారథ్యం వహించారని ప్రచారం జరిగింది. ఇటీవల చేసిన వ్యాఖ్యలతో అనిరుద్ రెడ్డి మరొకసారి వివాదానికి కేంద్రంగా మారారు. ఏపీ కడుతున్న బరకచెర్ల ప్రాజెక్ట్ ని ఆపడానికి కేవలం లేఖలు రాస్తే సరిపోదని మంత్రి ఉత్తమ్ కు సలహా ఇచ్చిన అనిరుద్ రెడ్డి వాటితో ఏమాత్రం పని కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో దందాలు చేస్తున్న చంద్రబాబు కోవర్ట్లకు నల్లా కలెక్షన్లు, కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే వాళ్లే వెళ్లి ఏపీ సీఎం కాళ్లు పట్టుకుని బనకచెర్ల బంద్ చేయిస్తారని సూచించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిరుద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. బంకర్చెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నా ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఆ మధ్య 10% కమిషన్ అంటూ ఒక మంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించి పెద్ద దుమారానికి తరలిపారు అనిరుద్ రెడ్డి. మంత్రుల దగ్గరకు వెళ్తే తమ సొంత పనులు కూడా కావడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై మంత్రి కన్ను పడిందని, దీనిపై విచారణ జరిపించాలని అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకే కారణమయ్యాయి.